హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చేస్తున్నాం సాబుదానా కిచిడి. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ముందుగా సాబుదానా తీసుకొని ఒక 6 అవర్స్ దీన్ని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఇలా పల్లి పొడి తీసుకొని మనం నానబెట్టుకున్న సాబుదానాకి ఇలా కలుపుకోవాలి. సో అది రెడీ అయిపోయిన తర్వాత మనకి కావాల్సిన పదార్థాల్లో పచ్చిమిర్చి మీకు కావాల్సినంత, అండ్ కరివేపాకు, అండ్ ఆలు సో సన్నగా కట్ చేసుకోవాలి ఇలా, అండ్ ఆవాలు, జీలకర్ర. ఆవాలు మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. అండ్ నెక్స్ట్ కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి, మీకు టేస్ట్ కోసం కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను చేయట్లేదు, నాకు నచ్చదు. ఇప్పుడు ఆలు అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకొని అండ్ పల్లి పొడి కలుపుకున్న సాబుదానాన్ని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని మీకు కావలసినంత సాల్ట్ ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో నా మనం గుమగుమలాడే సాబుదానా కిచిడి రెడీ. గో ఫర్ ఇట్. థ్యాంక్ యూ.